తెలుగు రాష్ట్రాల్లో ఎండలైతే దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. రాబోతున్న 5 రోజుల పాటు తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఖమ్మంలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆంధ్ర, తెలంగాణ ఆ రెండు ప్రాంతాల్లో కూడా ఎండలు మండిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. దాదాపుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎడ్లపల్లి అనే విలేజ్లో దాదాపుగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా మార్కాపురంలో 47 డిగ్రీలు, అంటే 35 నుంచి 47 డిగ్రీల వరకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి రోడ్లు సమయం 10 గంటలు దాటింది, కానీ రోడ్లన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు రద్దీగా ఉండేవి వాళ్ళ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఆ ట్రాఫిక్ విషయంలో కూడా ముఖ్యంగా చెప్పాలి, విశాఖ నగరానికి సంబంధించి అయితే నిరంతరం ట్రాఫిక్ ఉంటుంది. అటు హైదరాబాద్ ఎంత ట్రాఫిక్ ఉంటుందో, విజయవాడ, తిరుపతి, విశాఖ ఈ ప్లేసెస్ అన్నీ కూడా భారీగా ట్రాఫిక్తో ఉండిపోయే ప్లేసెస్. కొంతసేపు సిగ్నల్ పడితే నిలబడాలన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ ముఖ్యంగా చూస్తే పోలీసు డ్యూటీలు చేస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, అంటే ఇప్పటి నుంచి దాదాపుగా అటు తెలంగాణలో రానున్న 5 రోజులు, ఆంధ్రాలో రానున్న 4 రోజులు కూడా ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపుగా 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటుగా తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే తెలియజేసింది. మొత్తము ఏపీ వ్యాప్తంగా చూస్తే 28 మండలాల్లో అతి తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తాయి. దాదాపుగా 156 మండలాల్లో అంటే వడగాలులు తీవ్రంగా ఉంటాయని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ కూడా 2 భాగాలుగా వడగాలుల్ని విభజించి మరి ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎండ తీవ్రతకి ప్రజలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ఉదయం నుంచే, అంటే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలన్నా, దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలన్నా కూడా ఇంచుమించుగా ఉదయం 6 గంటల నుంచి వాళ్ళ ప్రయాణాలు అయితే స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎండలో మనం చూస్తున్నాం కదా, ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్నారు. ఏ స్టైలిష్ గా ఇలా స్పెట్స్ పెట్టుకుని ఇట్లా ఏంటి మీ సిపిఎం అని ఇచ్చారా, పోలీసులు అని ఇచ్చారా? కమిషనర్ గారు ఇచ్చారండి, పోలీస్ కమిషనర్ గారు. వాటర్ బాటిల్, కచ్చీపు, కూలింగ్ గ్లాసు అంతా ట్రాఫిక్ పోలీసులు అందరికీ ఇచ్చారు. మా హోంగార్డులు కూడా ఆయన ప్రత్యేకంగా హోంగార్డులకు ఇవ్వమండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంగార్డులకి ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈ కొత్త కమిషనర్ గారు. మేము హోంగార్డులు అందరం కూడా కమిషనర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటున్నాం. అంటే మొత్తాన్ని చూడొచ్చు, ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ పోలీసులు కూడా పోలీసులు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఆంధ్ర, తెలంగాణలో ఎండలు అయితే మండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు. For more videos like this, subscribe Big TV channel.